Movie review of the Vijay Son of Ramarao Telugu movie, acted by Kartikeya PVK and Rasi, streaming in OTT ETV Win. మూవీ చూసిన తర్వాత నాకెలా అనిపించిందంటే జస్ట్ బిలో యావరేజ్ మూవీ అండి. ఇన్ డెప్త్ రివ్యూకి వెళ్ళే ముందు మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ యొక్క స్టోరీ స్పాయిలర్స్ లేకుండా సింపుల్ గా చెప్పాలంటే, సిటీలో విఎఫ్ఎక్స్ డిజైనర్ గా కొంచెం బిజీ లైఫ్ ని ఫ్యామిలీతో లీడ్ చేసే విజయ్ తన ఇంటికి ఓ 2 నెలలు ఉండేందుకు తన తాత రామారావు వస్తారు. ఆయన పాతకాలం మనిషి కావడం వల్ల కొన్ని విషయాల్లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. తన భార్య చనిపోయాక వీరితో కొన్నాళ్ళు కలిసి ఉండాలని వచ్చిన రామారావుకి తన మనవడికి మధ్య జరిగిన గొడవ ఏంటి, ఎందుకు తన తాతని విజయ్ వెనక్కి వెళ్ళిపోమంటాడు, విజయ్ ని రామారావు అడిగిన ఆ హెల్ప్ ఏంటి, దానిని విజయ్ తీర్చడా లేదా అన్నదే మిగిలిన స్టోరీ. ఇక ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ కి కొంచెం డీసెంట్ ఫీల్స్ అయితే ఇస్తుంది. అక్కడక్కడ చిన్న ఫన్ సీన్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య వచ్చే చిన్న చిన్న సీన్స్ చాలా ఫ్రెష్ గా అనిపిస్తాయి. అలాగే ఎమోషనల్ పార్ట్ వరకు కూడా కొన్ని చోట్ల బాగానే ఉంది. ఇక యాక్టర్ శంకర్ మహాంతి మంచి రోల్లో చాలా బాగా అయితే కనిపించాడు. పాతకాలపు మనిషిగా పక్కాగా తానైతే ఇంప్రెస్ చేశాడు. అలాగే తన మనవడిగా కనిపించిన కార్తికేయ కూడా తన రోల్ వరకు బాగానే చేశాడు. యాక్టింగ్ పరంగా రాశి కూడా పర్లేదు, బాగానే చేసింది. ఈ మూవీలో కొంతవరకు మాత్రమే సీన్స్ పర్వాలేదు, కానీ తర్వాత మాత్రం చాలా రొటీన్ గా వెళ్తుంది మూవీ అంతా కూడా. ఇంకా మంచి ఎమోషన్స్ ని ఇందులో ప్రజెంట్ చేసి ఉంటే గన్నా ఇంపాక్ట్ అయితే చాలా బాగుండేది మూవీ పైన. ఫస్ట్ 10 నుంచి 15 నిమిషాల వరకు బానే ఉంది, కానీ తర్వాత మాత్రం ఆల్రెడీ చూసేసినట్టే అనిపిస్తుంది. ఇంకా మెయిన్ గా ఈ మూవీలోని ఎపిసోడ్స్ ని ఫాలో అవుతున్న వారికి అయితే చాలా రొటీన్ గా అనిపిస్తుంది. అలాగే ఇందులో లవ్ ట్రాక్ కూడా డిస్టర్బెన్స్ గానే ఉంది. చెప్పాలనుకున్న పాయింట్ ని మరింత బెటర్ గా డిజైన్ చేసుకొని ప్రజెంట్ చేసి ఉంటే మూవీ అయితే ఖచ్చితంగా బాగుండేది. వీటితో పాటుగా స్టోరీ కూడా కొంచెం స్లోగా వెళ్తూ ఉంటది. అండ్ రాశికి కూడా తన యాక్టింగ్ పరంగా ఈ మూవీలో పెద్ద స్కోప్ అయితే లేదు. ఆమె ప్లేస్ లో వేరే ఏ కొత్త యాక్టర్ అయినా సెట్ అయిపోతారు అనేంత సింపుల్ గా ఉంది ఆ క్యారెక్టర్ అయితే. అండ్ మ్యూజిక్ అండ్ కెమెరా వరకు డీసెంట్ గానే ఉన్నాయి. ఎడిటింగ్ కొంచెం బెటర్ గా ఉండాల్సిందని నాకైతే అనిపించింది. ఇక కార్తికేయ యాక్టర్ గా అయితే ఇంప్రెస్ చేశాడు, కానీ డైరెక్టర్ లో ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ఇంకా మంచి డైలాగులు, ఎమోషన్స్ ని ప్లాన్ చేసుకుని ఉంటే ఈ సినిమా ఇంకాస్త బెటర్ ఫీలింగ్ అయితే కలిగించి ఉండేది. కానీ కొన్ని మూమెంట్స్ ని మాత్రం బాగానే హ్యాండిల్ చేశాడు. మొత్తంగా చూసినట్టయితే ఈ మూవీ మనం ఇష్టపడేవారు లేదా మనల్ని ఇష్టపడేవారు ఉన్నప్పుడే వారితో విలువైన సమయాన్ని గడపాలి, వారు లేనప్పుడు బాధపడి ప్రయోజనం లేదు. ఆ పాయింట్ ఏదైతే ఉందో అది ఫ్యాంటాస్టిక్ గా ఉంది పాయింట్ మాత్రము. కానీ దాన్ని ఇంకా ఎఫెక్టివ్ గా చూపించి ఉంటే సినిమా మాత్రము ఖచ్చితంగా బాగుండేది. అది మాత్రం మిస్ అయ్యింది. అందుకే నాకు ఈ మూవీ బిలో యావరేజ్ అని అనిపించింది. ఆల్రెడీ మీరు మూవీ చూసినట్లయితే మీకు ఎలా అనిపించింది, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మూవీ ఎలా ఉంది, మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.